కాకినాడ సిటీ నియోజకవర్గం వైసీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ యాత్ర ప్రజాసంద్రాన్ని తలపించింది. ద్వారంపూడికి అనుకూలంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. నామినేషన్ రోజునే ప్రజా దీవెనలు తనకు లభించాయని ద్వారంపూడి ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ తమ స్టార్ కాంపైనర్లని ప్రజా దీవెనలతో గెలుపు పక్క అంటూ చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన 5 ఏళ్ల పాలనలో ప్రజల ఆశీర్వాదం లభించిందని, ఎన్నికల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే కాకినాడ జిల్లాలో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది. నామినేషన్ తో పాటు ఏ ఫామ్ ని బి ఫామ్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు సేవ చేసుకున్నాను. మరొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాకినాడ పట్టణ ప్రజలకి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను. సంక్షేమ పరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు. అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేయనట్టు విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను. ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా 2019 అంటే ద్వారంపూడి చంద్రశేఖర్కి వెళ్ళకముందు కాకినాడ ఎలా ఉంది, 2019 తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ గెలిచిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈ రోజు నామినేషన్ చేశాను. కాకినాడ పట్టణ ప్రజలందరూ పెద్ద మనసుతో నన్ను దీవించి ఆశీర్వదించి గతంలో ఎలాగైతే నన్ను ఎన్నుకున్నారో అలాగే అఖండమైన మెజారిటీతో గెలిపించమని ఎన్నుకోమని కోరుకుంటూ మరొక 5 సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశాన్ని కాకినాడ పట్టణ ప్రజలందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మీద నమ్మకం ఉంచి మరలా ప్రజల్లో ఉన్నాను, ప్రజల్లో తిరిగాను, ప్రజల్లో చేశానని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరలా నాకు బీఫామ్ ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ పట్ల విశ్వాసంతో, పార్టీ పట్ల గౌరవంతో, నా మీద నమ్మకంతో, నా మీద గౌరవంతో ఈ రోజు పెద్ద ఎత్తున కాకినాడ పట్టణం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలిరావడం జరిగింది నామినేషన్ వేసే సమరంలో. కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా దీవించమని, ఆశీర్వదించమని, గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% గెలుస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలితాలు గెలిపిస్తాయి. ముఖ్యంగా కాకినాడ పట్ల సంబంధించిన ఎజెండా 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాను. ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన రోజు చెప్తున్నాను, 30,000 ఇళ్లలో కూడా 18 నెలల్లో పూర్తి చేసే కార్యక్రమం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అదేవిధంగా కాకినాడ పట్టణ మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో, సముద్రం మీద జీవించి వేటాడే కుటుంబాలు ఇప్పటివరకు చాలా నష్టపోయి వాళ్ళందరికీ కూడా ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోయినటువంటి మత్స్యకార కుటుంబాలందరికీ కూడా ఓఎన్జీసీ దగ్గర నుంచి నష్టపరిహారం తెచ్చే కార్యక్రమం కూడా నా ఎజెండా. ఇవన్నీ కూడా పూర్తి చేస్తానని మాటిస్తూ ఎప్పుడైతే ప్రజలను నమ్మారో, నేను అబద్ధాలు ఆడినని తెలుసు, మాట మీద నిలబడతానని కాకినాడ పట్టణ తెలుసు కాబట్టి తప్పకుండా నా గెలుపు సునాయాసం ఉంటుంది నా యొక్క భావన. 2 సెట్లు నామినేట్ చేశాను. డమ్మీ కాదు కానీ సెకండ్ క్యాండిడేట్ మా భార్య మహాలక్ష్మి. మా స్టార్ కంపెనీ మా యొక్క బెనిఫిట్స్ నా స్టార్